వడ్ల కొనుగోళ్లు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల్ని మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఇటు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు హస్తం నేతలు. 10 ఏళ్లు పవర్లో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేం లేదన్నారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే సహించబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్లు లైసెన్స్ రద్దు చేయాలన్నారు. కస్టమ్ మిల్టింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలన్నారు సీఎం. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సెక్రటేరియట్లో రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మార్కెట్లలో కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు సీఎం. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు డోకా లేకుండా మరింత డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్కు తెచ్చుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు. ఇటు సింగూరు నుంచి నీటిని సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒక చోట తాగునీటి సరఫరా నిలిచిపోయిందని సీఎం దృష్టికి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అకారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు సీఎం. బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలపై ఈ నెల 14న దీక్ష చేస్తామని చెప్పారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు బీజేపీనే కారణమన్నారు మంత్రి. భారతీయ జనతా పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నిస్తా ఉన్నా. ముందుగా తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా? ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతున్నాం ఇవాళ ఇక్కడ ఓటు అడగడానికి. మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద, ఇచ్చిన హామీలు అమలు చేయని దాని మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం. మెదక్ ఎంపీ సెగ్మెంట్ ను ఛాలెంజ్ గా తీసుకున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ఉన్న ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలకు రుద్రారం గణేష్ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు కొండా సురేఖ. ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మెదక్ మధు గారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి మేము నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఒక నాయకులతోటే ఆ పని కాదు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈరోజు నీలం మధు గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పటికీ అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జనగామలో భువనగిరి ఎంపీ సెగ్మెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం జరిగింది. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు రాజగోపాల్. కరువు విషయంలో బీఆర్ఎస్ బీజేపీ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ సింపతి కోసమే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు కోదండరెడ్డి. అటు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్తో కలిసి ప్రచారం చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.